ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి ఒక బాధితుడు అంటే 2.5 గుంటలని అక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఎంపీటీసీ కబ్జా చేసిందన్నటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చిండు. గతంలో కూడా ప్రజా దర్బార్లో కూడా 2-3 సార్లు ఫిర్యాదు చేసినట్ట ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు, నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని చెప్పేసి మరి ఒక ఫ్లెక్సీ కట్టుకుని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఈయన ఏదైతే కమలాపూర్ మండలం అంబాల గ్రామానికి చెందినటువంటి చంద్రమౌళి. మరి చంద్రమౌళి ఎందుకు వచ్చిండు ఏం కథ అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం వచ్చిన ఇక్కడ కూర్చున్నావు? ఎందుకు? నా భూమి ఆక్రమణ జరుగుతుంది. ఎవరు చేసిండు? మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు ఏం పేరు? జె రమేష్, జె లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి దొంగ పత్రాలు సృష్టించి నా భూమి నాకు కాకుండా చెప్తాను. మండలంలో వాళ్ళకి బాగా పలుకుబడి ఉంది. ఏ పార్టీ వాళ్ళంతా? ఏ పార్టీ? రోజుకో పార్టీ ఉంటుంది వాళ్ళది, ఒక పార్టీ అనేది ఉండదు. ఏ పార్టీ ఉన్నా వాళ్ళే ముందు ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే మళ్ళీ వాళ్ళే ముందు ఉన్నారు. వాళ్ళు బాగా పలుకుబడి గల వాళ్ళు అన్నట్టు. మేము బట్టి పేదవాళ్ళం, ఇక్కడ 100 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా పెట్టాము, ఏది లేదు మా దగ్గర. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? 10 ఏళ్ళ కాంచి నడుస్తుంది. ఇప్పుడు ఈ మధ్య బాగా తీవ్రమైంది. మరి ఇప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓకో కలెక్టర్కో మీరు ఎప్పుడు ఇవ్వలేదా? మరి అన్ని పోతాను, అన్ని కలిసి మండలికి వస్తాను. మండల వాళ్ళు మూసేస్తాను. ఇక ఎంఆర్ఓ వాళ్ళోడేనే, ఎండిఓ వాళ్ళోడేనే, పోలీసు వాళ్ళు వాళ్ళోడేనే. వాళ్ళు రోజు ఉసుకే ట్రాక్టర్లు పట్టించుడు ఇడిపించుడు, ఏదో వాళ్ళదంతా వాళ్ళు రోజు వ్యాపారం ఉంటుంది వాళ్ళకి స్టేషన్లో. మేము పోతే మమ్మల్ని చేపుతలేరు. 10 సంవత్సరాల నుంచి అసలే మరి నువ్వు ముసలితనానికి వచ్చినావు, 10 సంవత్సరాల నుంచి తిరుగుతాను ఈ భూమి మీద? 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతాను. నేను జీవితంలో ఉన్నదే ఈ 2 గుంటలు. ఈ 2 గుంటలు వాళ్ళ ఆక్రమణకు గురవుతుంది. అట్లా ఇప్పుడు ఇది 2.5 గుంటలే ఉన్నది. 2.5 గుంట ఏ ఒక్క రూపాయి లేదు. మా కొడుకును కూడా ఇదే జాగా విషయంలో బాగా కొడితే 1 సంవత్సరం బతికి చనిపోయిండు. ఎవరు కొట్టిండు? ఈ జాగా ఈ రమేష్ వర్గం బాగా దెబ్బలు కొడితే 1 సంవత్సరం బతికి చనిపోయిండు. మన భార్య బిడ్డ ఆగమాగం అయిపోయిండ్రు. మిగతా కొడుకులకి ఉంటా అంటే ఇదే కథ అని చెప్పి వాళ్ళు ఊరికి పెట్టి బయటికి పోయిండ్రు. నేను నా భార్య ఇద్దరమే ఊర్లో ఉంటాం. ఇక్కడ ప్రజాభవన్ ప్రజా దర్బార్ ఉండే కదా, ఆడి ఇచ్చిన ఎప్పుడన్నా? ఆడికి వచ్చి ఇచ్చిన. చిన్న హనుమాన్ జయంతి నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఇంటికాడ ఇచ్చిన, ఏది స్పందన లేదు. ఇవాళ మళ్ళీ ఇద్దామని వచ్చిన, మళ్ళీ ఇచ్చిన. ఇవాళ మళ్ళీ అప్లికేషన్ ఇచ్చిన. అయితే పోవాలని చెప్పి అంటారు. ఎవరికి ఇచ్చినావు నువ్వు దరఖాస్తు? వాళ్ళ పిఏ అట. ఆయన చెట్టు కింద వచ్చి అందరు అప్లికేషన్ తీసుకున్నాడు. నేను కూడా ఇచ్చిన. అన్నా దండం పెట్టిన, నా బాధకి ఇది అన్నా అంటే అవుతుంది పో అని చెప్పి పంపిస్తాడు. నమ్మకం ఉన్నదా? అవుతుంది అని నమ్మకం ఈసారి? ఏమో తెలియదు. ఇప్పుడు స్టేషన్ నుంచి కాలొస్తా నిన్నటి నుంచి. ఏమని? పోలీసు వాళ్ళు పోయిన సంవత్సరమే 3 సార్లు కొట్టిండు ఈ కాళ్ళ మీదకి వెళ్ళి. వాళ్ళు కొట్టిన దెబ్బలకి జాగా విరమించుకొని ఊకోవాలని, వాళ్ళకి ఇడిచిపెట్టి ఊకోవాలని చెప్పి పోయిన సంవత్సరం 3 సార్లు కొట్టించారు. వాళ్ళు కూర్చుండి మరి వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు నేను నడవలేని పరిస్థితికి వచ్చిన. ఇప్పుడు నిన్నటి నుంచి మళ్ళీ కాల్ వస్తుంది, స్టేషన్కి రా ఎస్ఐ పిలుస్తాడని. వస్తా నేను సాధనైతే చెప్పి అట్లా నమ్మించి ఇట్లా వచ్చిన. నేను ఇప్పుడు ఇంటికి పడుతాను, మళ్ళీ వస్తారు వాళ్ళు. కానిస్టేబుల్ వచ్చి ఎక్కించుకోపోతారు. ఇక కొడతారా అంటే పోయినాక ముచ్చట. పోయినసారి అయితే బాగా కొట్టిళ్ళు. ఇవాళ కూడా ఈసారి కూడా మళ్ళీ అదే పని అనుకుంటా. అదంతా కాదు ఇదంతా కాదు, చెప్పే నాకు ఏదైనా ఆత్మహత్య చేసుకునే కొరకు అనుమతి ఇప్పించాలని కూడా అడుగుతాను ఎస్ఐని. మేము ఎందుకు ఇప్పిద్దామని బెదిరిస్తాడు. స్వచ్ఛందంగా మాకు మేము ఆత్మహత్య చేసుకుంటామని కూడా అడుగుతాను. మా భార్య భర్త ఇద్దరం పోయి అడుగుతాను. చచ్చిపోతే ఏమవుతుంది? ఈ భూమి గురించి కొట్లాడుకోవాలి కానీ. నేను నిజాయితీగా సంపాదించినన్నా, నిజాయితీగా కష్టపడి నా జీవితంలో సంపాదించేదే 2.5 గుంటలు. ఆ 2.5 గుంటలు వీళ్ళ పాలైపోతుంది. ఏం బయట భూమి జాగా ఆస్తి పాస్తి ఏం లేదు నాకు. అంతకుముందు దుకాణం నడిచినప్పుడు కొద్దిగా ఎంజాయ్ ఉండే. ఇప్పుడు దుకాణాలు నడతలేవు. అన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పడతాయి కదా. పడేవరకు మా చిన్న దుకాణాలు ఎవరు ఆదరిస్తలేరు. అది బాధ. డిమాండ్ ఏం లేదు, నాకు న్యాయం దర్యాప్తు జరిపించి నా జాగా నాకు వచ్చేటట్టుగా ఆదేశించని వచ్చిన గట్లా.
మొత్తానికైతే ఇక చూడవచ్చు ఇక్కడ చంద్రమౌళి పాపం పరిస్థితి అయితే దారుణమైనటువంటి పరిస్థితులు చెప్పవచ్చు. ఆయన జీవిత కాలంలో సంపాదించినటువంటి భూమి ఏదైనా ఆస్తి ఏమైనా ఉన్నదంటే కేవలం 2.5 గుంటలు మాత్రమే. ఈ 2.5 గుంటలలో కూడా ఎక్స్ ఎంపీటీసీ రమేష్ కదా, రమేష్ పూర్తి స్థాయిలో ఆక్రమించుకున్నాడట. ఆయనకు ఏది కూడా నిల్వ నీడలేదు. నా భార్యను నేను చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డి గారు లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చర్యలు తీసుకొని నా భూమిని నాకు ఇప్పించాలని చెప్పేసి ఆయనే ప్రాధాన్యపడతా ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా పాపం ఆయనను చాలా రకాలుగా హింసిస్తూ ఉన్నారట. కమలాపురం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ సైతం వాళ్ళని పాపం పిలుస్తూ ఉన్నాడట. ఆయన కొడతారన్నటువంటి భయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఈయనకు ఉన్నటువంటి చంద్రమౌళికి ఉన్నటువంటి ఆ 2.5 గుంటల పైన దర్యాప్తు చేసి అసలైనటువంటి వ్యక్తులు ఆ భూమి ఎవరిది అన్నటువంటి దానిపైన దర్యాప్తు చేసి వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి ఆయన కూడా ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు.